హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకైతే విఆర్ఓ నోటిఫికేషన్ ఉంటుందా ఉండదా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. అసలు విఆర్ఓను గ్రామ పాలన అధికారిగా నామకరణం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 10,954 గ్రామాలకు గాను ప్రతి గ్రామానికి ఒక గ్రామ పాలన అధికారిని జిపిఓను పెట్టాలని చెప్పేసి మన రేవంత్ రెడ్డి అన్న సర్కార్ అయితే ఆలోచన చేసింది. మరి ఎప్పుడు వస్తుంది ఈ నోటిఫికేషన్? ఈ నోటిఫికేషన్ వస్తే మరి మాజీ విఆర్ఓలు అంటే ఇంతకు ముందు విఆర్ఓ వ్యవస్థలో ఉద్యోగాలుగా విధులు నిర్వహించిన వారిని మళ్ళీ ఈ జిపిఓలుగా తీసుకొని వాళ్ళకి పూర్వ ఉద్యోగ అనుభవం ఉండింది, వర్క్ అనుభవం ఉండింది కనుక వాళ్ళని తీసుకొచ్చి ఈ గ్రామ పాలన అధికారులుగా పెట్టాలని చెప్పేసి మన రేవంత్ రెడ్డి అన్న ప్రజాపాలన సర్కార్ ఆలోచన చేస్తూ ఉంది. మరి ఇప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? మరి మాజీ విఆర్ఓలకు ఎన్ని పోస్టులు పోతాయి, మిగిలిన పోస్టులు ఎన్ని, ఆ పోస్టులలో డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఏమైనా అవకాశము మరి నిరుద్యోగులకు ఉంటుందా అనే విషయాన్ని ఈ యొక్క వీడియోలో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓకే, మనకు 10,954 పోస్టులో జిపిఓలో కేవలం మనకు 6,000 మంది మాజీ విఆర్ఓలను అండ్ విఆర్ఏలను తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. అయితే వీరందరికీ కూడా డెడ్ లైన్ పెట్టింది. ఏమని? ఈ యొక్క ఏప్రిల్ 16వ తారీఖు వరకు మీ సంబంధిత జిల్లా కలెక్టర్స్ దగ్గరికి వెళ్ళి మీరు మీ బయోడేటా ఫామ్ను గూగుల్ డాక్యుమెంట్స్లో మేము ఇచ్చిన ఆ ప్రొఫార్మను డౌన్లోడ్ చేసుకొని దాన్ని నీట్గా రింపి మీ సొంతగా మీ చేతి సంతకాలు చేసి దాంట్లో ఉన్న వాటికి అన్నిటికీ మేము అగ్రిమెంట్ అయ్యి ఈ ఉద్యోగాలకి వస్తున్నామని చెప్పేసి మీ జిల్లా కలెక్టర్లకు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు చెప్పినారు. అయితే ఇలా మెయిన్గా ఉన్న చిక్కుముడులు ఏమిటంటే మాజీ విఆర్ఓలుగా జాబ్ చేసిన వాళ్ళందరూ ఇతర డిపార్ట్మెంట్లో ఆల్రెడీ ఉద్యోగాలలో వర్క్ చేస్తూ ఉన్నారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంటే కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంటే కావచ్చు. టోటల్గా అప్పుడున్న విఆర్ఓలను గత ప్రభుత్వము విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి ఆ ఉద్యోగులందరినీ వివిధ శాఖల్లో సర్దుబాటు చేసింది. వాళ్ళందరికీ అక్కడ వివిధ శాఖల్లో ఆల్రెడీ వాళ్ళు జాబులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఉద్యోగ సర్వీస్ ఉంటుంది, వాళ్ళకు రూల్స్ బుక్ ఉంటుంది, వాళ్ళకు పే స్కేల్ ఎంత వస్తుందో ఒక నియమ నిబంధనలు ఉంటాయి. వాళ్ళ అన్నిటిలో కలిసి వాళ్ళ పిఆర్సీ ఎంత ఉంటుంది, వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అన్నీ కూడా క్లియర్ కట్గా ఉన్నాయి. అయితే ఈ మాజీ విఆర్ఓలు ఒకవేళ మాతృ సంస్థ వాళ్ళది ఏదైతే రెవెన్యూ వ్యవస్థ ఉందో దాంట్లోకి వచ్చి మళ్ళీ మేము జిపిఓలుగా ఉద్యోగాలు చేయాలనుకుంటున్న వారికి గత ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థలో ఉన్న విఆర్ఓగా వర్క్ చేసిన అనుభవం ఇక్కడ వీళ్ళకి తోడ్పాటు అవుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం వాళ్ళని రమ్మని బ్యాక్ పిలుస్తుంది. ఒకవేళ వాళ్ళు ఆశపడి వచ్చినా కూడా వాళ్ళు ఇంతకు ముందు వేరే ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు చేసినారు కాబట్టి ఆ సర్వీసు, ఉదాహరణకు వాళ్ళు అక్కడ 5 సంవత్సరాలు పనిచేస్తే 5 సంవత్సరాల సర్వీసు ఇక్కడ కలుపము, ఇక్కడ ఫ్రెష్గా మీ సర్వీసు స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు. దీనికి వీళ్ళు ఇక్కడ నో, అలా చేస్తే మేము రాలేము, ఎందుకంటే మేము ఆల్రెడీ అక్కడ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వర్క్ చేసాము, ఆ సర్వీస్ ఇక్కడ కలపకపోతే కొత్త సర్వీస్ పెడితే అసలు మా జీతం ఎంత ఉంటుంది, మాకు ఎంత జీతం వస్తుంది? మరి ఒకవేళ మీ ప్రభుత్వం మారితే 2028-29 తర్వాత మళ్ళా కొత్తగా ఎలక్షన్స్ వస్తే అప్పటికి మీ ప్రభుత్వం మారితే మా పరిస్థితి ఏంటి? మళ్ళీ అప్పుడు వచ్చి ఏదైనా కొత్త ప్రభుత్వం వస్తే ఈ జిపిఓ వ్యవస్థని టోటల్గా తీసేసి ధరణిని తీసేసినట్టే, భూభారతిని తీసేస్తే మేమెక్కడికి వెళ్ళాలని చెప్పేసి మాజీ విఆర్ఓలు లబో దిబో అని చెప్పేసి బాధపడుతున్నారు. మరి ఇదంతా రిస్కీగా ఉన్నది, ఇదంతా చాలా ఇబ్బందిగా ఉన్నది. ఒకవేళ మేమైనా పర్వాలేదు, మాకు సర్వీసు కలిసినా కలవకపోయినా మాకు రెవెన్యూ వ్యవస్థలో పనిచేయడం షోకు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఇళ్ళకి వస్తే వాళ్ళు వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు 6,000 మందిని తీసుకోవాలనుకుంటుంది, 6,000 మందిలో ఒక 4,000 మంది వచ్చినారు అనుకోండి, మిగిలిన 4,000 పైచీలకు ఉద్యోగాలు అయితే ఉంటాయి. అంటే ఇప్పుడు 10,954 ఉద్యోగాలలో 4,000 మంది అయితే 6,000 పైచీలకు ఉద్యోగాలు ఉంటాయి. ఈ 6,000 పైచీలకు ఉద్యోగాలకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇద్దామా? మరి సిలబస్ విధి విధానం అనేది ఖరారు చేద్దామా?
మరి వాళ్ళకు ఎంత పే స్కేల్ ఎంత పెడదాం, మరి వాళ్ళకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా పెడదాం, ఒక పేపర్ పెడదామా 2 పేపర్లు పెడదామా, సిలబస్ ఏ విధంగా తయారు చేద్దామని CCLA వాళ్ళు ఆలోచన చేస్తారు. ఈ CCLAనే దీన్ని రిక్రూట్మెంట్ చేస్తుంది. VRO VRA వ్యవస్థను అప్పుడు వాళ్ళే చేసినారు, ఇప్పుడు GPO వ్యవస్థను కూడా ఇప్పుడు వాళ్ళే చేస్తారు. కాబట్టి VRO వ్యవస్థను ఇప్పుడు GPOగా మార్చి తెలంగాణ రాష్ట్రంలోని 10,954 రెవెన్యూ గ్రామాలలో వీటిని ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు భూభారతి పోర్టల్ ద్వారా. ఇక నుండి మళ్ళీ చెప్తున్నా, చాలా మంది ఏమంటున్నారంటే డిప్యూటీ సర్వేర్స్ సంబంధించిన నోటిఫికేషన్ ఉంటుందా అన్నయ్య అని అడుగుతున్నారు. నేను ఏం చెప్తున్నానంటే మీకు డిప్యూటీ సర్వేర్స్ను కూడా పాత వారిని తీసుకుందామని ఆలోచన చేస్తున్నారు. అదెట్లా అంటే ఇంతకుముందు VRAలుగా ఇంతకుముందు VROలుగా ఎవరికన్నా సర్వే డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన వాళ్ళని కూడా లాగేసుకుందామని చూస్తుంది. ప్రభుత్వం ఏమంటుంది, మాకు చాలా అప్పులు ఉన్నాయి, 7 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు, మేము ఈ అప్పులకు ప్రతి నెల ఖచ్చితంగా 20 నుంచి 30 వేల కోట్ల ఇంట్రెస్టులే కడుతున్నాము. సో మాకు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో కాకుండా ఉన్న ఉద్యోగులనే అడ్జస్ట్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుంది. మరి జాబ్ క్యాలెండర్ ఎటు బాయే, ఆయన ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు ఎటు బాయే అని చెప్పేసి సదరు నిరుద్యోగ అభ్యర్థికి డౌట్ రావచ్చు. నేను మళ్ళీ చెబుతున్నా, మీరు ఎప్పుడైనా కానీ అధికారంలోకి వచ్చేంత వరకు ఒక మాట ఉంటుంది, ప్రభుత్వంలో ఏర్పరచుకున్న తర్వాత అధికారులది ప్రభుత్వంలో ఉన్న పెద్దలది ఒక మాట ఉంటుంది. అందుకే తరతరాలుగా నేను చెప్తున్నా, దశాబ్దాల నుండి నిరుద్యోగ అనేవాడు మోసపోతూనే ఉన్నాడు, మనల్ని మోసం చేస్తూనే ఉన్నారు ఈ రాజకీయ నాయకులు. మళ్ళీ చెప్తున్నా, జాబ్ క్యాలెండర్ మీద స్పష్టత లేదు. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు వచ్చే అప్కమింగ్ నోటిఫికేషన్స్ పైన స్పష్టత లేదు. ప్రతిరోజు ఒక్కొక్క రకంగా న్యూస్ పేపర్లు రాతలు రాస్తాయి. రాతలు రాయడం కారణం వాళ్ళు రాపిస్తారు. వాళ్ళు రాపేయడానికి గల కారణం ఏంది, మనం మభ్య పెడతారు మనల్ని. ఏమని, త్వరలో 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 అతి త్వరలో. కాబట్టి త్వరలో అతి త్వరలో అతి త్వరలో అనేది ఎప్పటికెళ్ళి స్టార్ట్ అయింది, 2025 జనవరి మాసంకి వెళ్ళి స్టార్ట్ అయింది. ఇది 2025 ఏప్రిల్ మాసం 4 నెలలు గడిచిపోయింది. ఇంకా వచ్చి మనకున్నది ఎంత, మనకిప్పుడు ఉన్నది మేలో మరి SC సబ్ క్లాసిఫికేషన్ మరి గవర్నర్ గారు ఆమోద ముద్ర వేస్తారు, రైట్. మరి బీసీల పరిస్థితి ఏంది, వాళ్ళకు విద్య ఉద్యోగ రాజకీయాలలో కూడా వాళ్ళు 42% రిజర్వేషన్ కల్పిస్తామన్నది ఈ ప్రభుత్వం. మరి వీళ్ళు బీసీ బిడ్డలు బీసీ సోదరులు ఒప్పుకుంటారా? వాళ్ళు రిజర్వేషన్ లెక్క చేర్చుకోకుండా మాకు నోటిఫికేషన్స్ ఇవ్వండి అని వాళ్ళు అడుగుతారా? అడుగరు. వాళ్ళు ఏమంటారు, మా వాటా ఎక్కడా, ఉద్యోగాలలో మా వాటా ఎక్కడా, రాజకీయంలో మా వాటా ఎక్కడా, మరి విద్యా సంస్థలలో మా వాటా ఎక్కడా అని వాళ్ళు ఇదివరకే అందరూ బీసీలో ఐక్యతయ్యారు. మరి ఇవన్నీ చూస్తే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి ఉందా అని చెప్పేసి మీకు ఆలోచన రావచ్చు. నేనంటాను, మన వాళ్ళు ఖచ్చితంగా SC రిజర్వేషన్ సంబంధించిన సబ్ రిజర్వేషన్ సంబంధించిన బిల్లుపై గవర్నర్ ఆమోద ముద్ర వెయ్యగానే ఎమ్మటే మన నిరుద్యోగులందరూ సమరానికి సై అంటున్నారు. ఖచ్చితంగా సమరానికి సై అంటారు. ఖచ్చితంగా వాళ్ళు ప్రభుత్వానికి నిరుద్యోగుల సత్తా ఏందో చూపించే ప్రయత్నం అయితే చేస్తారు. ఇక చూడండి, మే 1st వీక్లోకి వెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ Group 1 029 కొట్టేసింది సుప్రీంకోర్టు. మరి Group 1 029 మరి కొట్టేసేటప్పుడు ఈ జీవో రాజ్యాంగబద్ధమైందా కాదా అని నిర్ణయించేది ఎవరు? అసలు జీవోను తయారు చేసేది ఎవరు? జీవోను తయారు చేసేది ప్రభుత్వంలో ఉన్న బ్యూరోక్రసీ వాళ్ళే కదా, అంటే కలెక్టర్స్ IAS ఈ వ్యక్తులే కదా. మరి వీళ్ళకి తెలియదా? వీళ్ళకి ఆలోచన లేదా? వీళ్ళ మెదడులో మరి తలలో మెదడు లేదా? ఒక గుజ్జు లేదా? మరి వీళ్ళకు తెలుసు కదా Group 29 వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని. ఈ జీవోలు తయారు చేసే వాళ్ళు ఎవరు? ప్రభుత్వంలోని అధికారులు, ఉన్నత స్థాయి సివిల్ సర్వెంట్సే కదా. మరి ఈ జీవోలు తయారు చేసినప్పుడు జీవోలు చట్టబద్ధమైనదా, న్యాయబద్ధమైనదా, చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయని మరి చర్చించి మరి న్యాయాన్ని ఇచ్చేవారు ఎవరు, తీర్పు ఇచ్చేవారు ఎవరు? జడ్జీలే కదా. మరి జడ్జీలకు పాపం ఈ విధంగా వీళ్ళు అడగాలి కదా, జీవోలు తయారు చేసే వాళ్ళకి మొట్టకాయలు వేయాలి కదా. ఈ రాజ్యాంగ భద్రత లేని జీవోలు ఎందుకు తయారు చేస్తున్నారు? నిరుద్యోగులను ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారు? ఈ 29 జీవో వల్ల అశోక్ నగర్లో Group 1 అభ్యర్థుల పైన లాఠీ చార్జ్ జరిగింది. వాళ్ళ ఈపులు పలిగినాయి, వాళ్ళకి ఇబ్బంది గురైంది, చాలా మంది ఇంజూర్ అయిన్లు, చాలా మంది జీవితాలు కోల్పోయినరు, చాలా మంది మెయిన్స్ ఎగ్జామ్ రాయలే Group 29 వల్ల ఈ రోజు మెయిన్స్ లో క్వాలిఫై అయినా కూడా ఉద్యోగం రాని పరిస్థితి చాలా దారుణంగా కనిపిస్తుంది. మరి ఇలాంటి లోట్లు లొసుగులు అన్నీ ఎన్నో ఉన్నాయి. మరి ఇకనైనా మేల్కో,
ఇకనైనా మేల్కోవాలి నిరుద్యోగి, ఇకనైనా మేల్కో. స్థానిక సంస్థలలో చెత్త చూపిస్తే సిగ్గొస్తుంది పాలకులకు. మళ్ళీ నేను చెప్తున్నా, 5,000 పోస్టులతో డిఎస్ వస్తే ఎవడు ముక్కులో పెడతాడు? 5,000 పోస్టులు సరిపోతాయా డిఎస్సికి? ఆయన చెప్పింది కదా, 36,000 మంది టీచర్స్కి నేను ప్రమోషన్ ఇచ్చిన అంటాడు. హెచ్జిటీలకు స్కూల్ అసిస్టెంట్ అంట, స్కూల్ అసిస్టెంట్లకు హెడ్ మాస్టర్ అంట, హెడ్ మాస్టర్లకు ఎంఈఓలుగా ప్రమోషన్ ఇచ్చినాడంట. ఇంతవరకు 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ ఏ రోజు కూడా ట్రాన్స్ఫర్స్ చేయలేదు. ఏ రోజు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు పదోన్నతులు కల్పించలేదు. కానీ మేము పదోన్నతులు కల్పించడము, మీ బతుకులు మార్చడము, ఉద్యోగులకు కావలసిన ప్రతి విధమైన సహాయాలు మేము అందించడము, మనం బాగుపరచడము, నిరుద్యోగులకు 55,000 మంది నిరుద్యోగులకు రిక్రూట్మెంట్ చేసి వాళ్ళందరికీ కూడా నియామక పత్రాలు అందించడం అని గప్పాలు చెప్పుకుంటున్నారు రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వము. మరి ఏవి 2 లక్షల ఉద్యోగాలు? నువ్వు ఆల్రెడీ 55,000 ఇచ్చినావు, మరి ఇంకా 1,45,000 ఖాళీలు చూపి, ఇంకా 1,45,000 ఉద్యోగాల నోటిఫికేషన్స్ అయ్యు. మరి ఎన్ని రోజులు కాలయాపన చేస్తావు? ఎన్ని రోజులు జాబ్ క్యాలెండర్ చట్టబద్ధత లేదు, ఏది లేదు. నిరుద్యోగులు ప్రతిరోజు న్యూస్ పేపర్ చూడడాలు, ఏ నోటిఫికేషన్ వస్తుంది, పీసీ వస్తుందా, ఎస్ఐ వస్తుందా, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, డిఎస్సియా, బీట్ ఆఫీసర్సా, ఇంకా ఎనీ అదర్ ఎగ్జామ్స్, ఏదాని గురించి మాట్లాడుకోవడానికి పాపం నిరుద్యోగులకు చాలా ఓపిక నశించిపోతుంది. మెయిన్గా మళ్ళీ నేను చెప్తున్నా, ఏదైతే పారామెడికల్ వాళ్ళకు సంబంధించిన ఎగ్జామ్ నువ్వు పెట్టినవో ఆ ఎగ్జామ్ రిజల్ట్స్ తొందర అయ్యు. వాళ్ళందరికీ ప్రాథమిక కీ ఇచ్చిన ఫైనల్ కీతో పాటు వాళ్ళకి తొందర రిజల్ట్స్ ఇచ్చి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చి వాళ్ళని రిక్రూట్మెంట్ చేయి. చాలా మంది ప్రతిరోజు అన్న మాకేమైంది మెడికల్ రిక్రూట్మెంట్ సంబంధించిన పారామెడికల్ ఎగ్జామ్స్ సంబంధించిన రిజల్ట్స్ అని అడుగుతున్నారు. అదేవిధంగా జూనియర్ లైన్మెన్ సంబంధించిన నోటిఫికేషన్ కూడా త్వరలో అయ్యో. ఎన్పిడిసిఎల్, ఎస్బిడిసిఎల్ పరిధిలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో లెక్క తెలుసు. ఇవన్నీ చూడండి మిత్రులారా. మరీ చెప్తున్నా, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అతి త్వరలో మన ఛానల్లో నేను ప్రతిరోజు కొన్ని రాజకీయ విషయాలు, సమకాలీన విషయాలు, అదేవిధంగా ఎడ్యుకేషన్ విషయాలు, కరెంట్ అఫైర్స్ విషయాలు ప్రతిరోజు మాట్లాడతాను. నేను కొద్దిగా వర్క్ బిజీగా ఉండడం వల్ల ప్రతిరోజు వీడియో చేయలేకపోతున్నా. చాలా మంది మన వీడియోలు షేర్ చేయండి, ఏదైతే ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. ఎంత మంది కంటే అంతమందికి షేర్ చేయండి మిత్రులారా. మనం ఛానల్ని సపోర్ట్ చేస్తున్నా నా ఫ్రెండ్స్ అందరికీ, నా మిత్రులందరికీ, నా యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ, సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ, ధన్యవాదాలు.